ఎన్నికల కమిషన్ 10:30 గంటలకి ప్రెస్ మీట్ ఉంటుంది. దాని మీద ఒకసారి మనం ఫస్ట్ మాట్లాడు. ఇగో నేడే స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ ఉన్నది. నేడే స్థానిక స్కెడ్యూల్ ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం. అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రణాళికని రెడీ చేస్తా ఉన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో సోమవారం స్కెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసుకుంది. ఇందుకు అనుగుణంగానే ఎన్నికల కమిషనర్ ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపైన సమీక్షించారు. పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల నివేదికలను ఆ శాఖ ఇప్పటికే ఎస్ఈసికి అందజేసింది. అదే సమయంలో ఈ నెల 30 లోపు ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేయాలని ఎస్ఈసిని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే 30న సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ఉండడంతో ఎన్నికల స్కెడ్యూల్ సోమవారం విడుదల చేయాలని ఎస్ఈసి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు గాను ఇప్పటికే ఎక్సైజు, పోలీసు, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఎస్ఈసి నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికను నిర్వహించినట్లు సమాచారం. అయితే ఇది ఒక పెద్ద డోలాయమానం అయితే కనపడతా ఉన్నది. ఇక్కడ ఎన్నికల సంఘమేమో ఎన్నికలు పెడతాందుకు ముందుకు పోతా ఉంది, ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది. అసలు ఈ ఎన్నికలు జరుగుతాయా జరగవా? ఎందుకంటే మన కోర్టులో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించిన తర్వాత కోర్టులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసారు. హౌస్ మోషన్ పిటిషన్ వేస్తే దాని మీద సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగింది. దాదాపు 4 గంటల పాటు వాదనలు జరిగినాయి. ఆ సందర్భంగా హైకోర్టు కూడా చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. మీరు 50% రిజర్వేషన్ మించొద్దు అనేటువంటి చట్ట సవరణ ఏదైతే ఉందో, ఆ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సవరించేసిరు. మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్ ప్రకారం ఏర్పడేటువంటి చట్టాన్ని సవరించి మీరు గవర్నర్ దగ్గరికి పంపించారు. ఆ చట్ట సవరణ గవర్నరు ఆమోదం పొందక ముందుకే ఈ జీవో తీసుకొచ్చారు. అలా బిల్లులు అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు ఈ జీవో తీసుకురావడంతో అది నిలబడదు కదా అనేటువంటి విధంగా కూడా మొన్న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనము వ్యాఖ్యానించింది. దాంతో ప్రభుత్వం ఏం చెప్పాలనో అర్థం కాలేదు, తెల్లముఖం వేసింది. అక్కడ ఏజీగా ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ గారు తెల్లముఖం వేసారు. ప్రభుత్వం నుంచి ఏంటి సమాధానం అని కోర్టు ప్రశ్నించినప్పుడు నేను కనుక్కొని చెప్తా, నేను తెలుసుకొని మీకు తెలియజేస్తా, ఇలాంటి సమాధానమే వచ్చింది. సో కాబట్టి హైకోర్టు ఒక రకంగా సీరియస్గా ఉన్నది. ఈ జీవో నెంబర్ 9 ఏదైతే ఇచ్చిర్రో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 ఏదైతే ఉందో, 42% రిజర్వేషన్ కల్పిస్తూ బీసీలకు ఇచ్చినటువంటి జీవో, ఈ జీవో రద్దయిపోయేటువంటి అవకాశాలే దాదాపు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు పెడుతందుకు ఇటు ఎన్నికల కమిషన్ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఉబులాట పడతా ఉన్నది, ఉరుకులాడుతూ ఉన్నది. మరి ఈ ఎన్నికలు నిలబడతాయా నిలబడవా? ఇక్కడ చూస్తుంటే అలా 10:30కి ఆ స్కెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఓకే, స్కెడ్యూల్ వస్తుంది, ఎన్నికలు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నష్టపోయేది ఎవరు? ఈ మొత్తం దాంట్లో హైకోర్టు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది కదా, ఈ దశలో మేము ఆపలేము అని చెప్పేసి కోర్టు మాట్లాడుతుందేమన్నటువంటి ఆశ వీళ్ళ లోపల ఉన్నది. కానీ మొన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి, ఎందుకంటే జీవో వచ్చినాక జీవో మీద వెంటనే వీళ్ళు పిటిషన్ వేసారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఈ పిటిషన్ని మేము విచారిస్తాము. ఆ విచారణ సందర్భంగా కూడా మరి ఎందుకు ఇంత హడావుడిగా మీరు విచారణ ఎందుకు ఇంత హడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అంటే, కోర్టు గడువు మీరు ఇచ్చారు కదా 30 తారీఖు లోపని, మాకు ఈ బిల్లులు పెండింగ్ అవి క్లియర్ అయ్యే వరకు టైం పడుతుంది అంటే, ఇంకొక 3 నెలలు మాకు కావాలని మీరు పిటిషన్ దాఖలు చేయొచ్చు కదా అని కూడా వారు చెప్పడం జరిగింది. ఒకవేళ సమయం లేకపోతే, బిల్లులు పాస్ కాకపోతే ఇంకొక 3 నెలల సమయము కావాలి మాకు అని చెప్పేసి ప్రభుత్వమే కోర్టును ఆశ్రయించవచ్చు కదా, మెమో వేయొచ్చు కదా అని చెప్పేసి కూడా అడిగారు. కానీ దాని నుంచి ఆ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. మీరు దసరా తర్వాత మీరు 6 తారీఖు తర్వాత మీరు వాదనలు వినండి అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ గారు కోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే అప్పటిదాకా మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు కూడా ఆపండి అని చెప్పేసి కోర్టు అన్నది.
ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు మేము వాయిదా వేస్తున్నాము, కానీ ఈ పిటిషన్ని మేము విచారణ తీసుకుంటాము, ఆ జీవో ఉంచాలన్నా రద్దు చేయాలన్నా అనేది మేము విచారణకు తీసుకుంటాము అని చెప్పేసి మొన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో ఈ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఉండబలంగా ఇవాళ స్కెడ్యూల్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి దీంట్లో ఎవరు నష్టపోతారో ఒకసారి ఇక్కడ గమనించండి మిత్రులారా. ఇక్కడ పూర్తిగా నష్టపోయేది ఇప్పుడు కోర్టు ఏమో అక్టోబర్ 8 తారీఖు వాయిదా వేసింది. 8 తారీఖు నాడు పిటిషన్ మళ్ళీ విచారణకు వస్తుంది. ఈ జీవో నెంబరు 9 ఉంటుందా ఉండదా ఏమవుతుంది అనేది మాత్రం తెలియదు. ఈ జీవో నెంబర్ 9 ఉంటుందా, దీన్ని రద్దు చేస్తారా, ఏమవుతుందో తెలియదు. హైకోర్టు ఏమో ఇక్కడ చాలా సీరియస్గా చెప్పింది. హైకోర్టు ఏం చెప్పింది, మేము విచారణకు తీసుకుంటాము, ఈ జీవో 9ను ఉంచాలన్నా తీసేయాలన్నా డిసైడ్ చేస్తాము అని చెప్పేసి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అయితే ఈ జీవో నెంబర్ 9 నిలబడదు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడేం చేస్తూ ఉంది ఈసీ, ఏం చేస్తూ ఉంది, చాలా హడావిడిగా ప్రభుత్వం ఏమో, గవర్నమెంట్ ఏమో ఈ రిజర్వేషన్ల ప్రక్రియని పూర్తి చేసింది. జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు, జెడ్పీపీ స్థానాలకు రిజర్వేషన్లు, ఎంపీటీసీ ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు, సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేసేసి అప్పుడే ఎన్నికల సంఘానికి ఇచ్చింది. అది ఆల్రెడీ గ్రూపులలో కూడా తిరుగుతూనే ఉంది, నడుస్తూనే ఉంది చర్చ. ప్రభుత్వం ఏమో ఈ 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిందని లెక్క తీసుకొని 25% ఎస్సీ ఎస్టీలకు ఉన్నది, 42% మొత్తం 67% రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేసేసి పంచాయతీ లోకల్ బాడీలకు కన్ఫర్మ్ చేసేసి దాన్ని ఇచ్చేసారు. ఈసీ దాన్ని పట్టుకొని నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ అవుతా ఉంది. ఇలా 10:30 గంటలకి ఆ నోటిఫికేషన్ రాబోతా ఉంది. మరొక వైపు ఆ నోటిఫికేషన్ మీద, ఈ ఎన్నికల మీద హైకోర్టు కత్తి వేలాడుతూ ఉన్నది. ఈ కత్తి వేలాడుతూ ఉన్నది, రేపటి దాన్ని ఉంచుతుందా తీసేస్తుందా ఏమవుతుందో తెలియదు. ఈ రకమైనటువంటి డోలాయమానంలో ఇప్పుడు ఎన్నికల స్కెడ్యూల్ వచ్చి ఎన్నికల నిర్వహణకు ముందుకు పోతే ఈ నష్టపోయేది ఎవరు మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు వచ్చిన వాళ్ళందరూ సంబరంలో ఉంటారు కదా, ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు ఖర్చు పెట్టడం. దయచేసి మీరెవరు కూడా రూపాయి తీసి ఖర్చు పెట్టుకోకండి ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ ఎన్నికలు జరగయా రేపు కోర్టు 8 తారీఖు నాడు ఏమంటుంది, ఆ కేసును అది అందులో కనుక ఒకవేళ జీవో నెంబర్ 9 రద్దు చేస్తే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం మారిపోతుంది. మళ్ళీ రిజర్వేషన్లు మళ్ళీ రివైజ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ రీస్కెడ్యూల్ చేయాల్సి వస్తుంది ఎన్నికల సంఘం. సో కాబట్టి ఇప్పుడు ఉన్న పలంగా మీరు ఖర్చులకు మీ హడావుడి కార్యక్రమాలు చేశారనుకో, ఇది ఎటు కూడా ముందుకు తేలలేని పరిస్థితిలో ఉన్నది.